పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో పిసిసి వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు గారితో ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేవంత్ ఖాన్ అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే హిందూ దేవతల పైన వక్రీకరించి మాట్లాడాడు అని అంటున్నారు. ఏం చెప్తారు? బీజేపీలకు అసలు మెడ మీద తలకాయ ఉంటే ఆ మాట మాట్లాడరు. ఎందుకంటే దేవుళ్ళు అనేది బీజేపీ పేటెంట్ రైట్ కాదు. అది స్వాతంత్ర పోరాటంలో లేని వాళ్ళు ఇవాళ దేశం కోసం మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ గారు ఎట్లయిందంటే ఇది సెక్యులర్ ప్రభుత్వము, కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉందో అట్లా ఆ విధంగా ప్రభుత్వం నడిపించే ఒక గొప్ప నాయకుని పట్టుకొని రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఏందనే దాని మీద చర్చ పెట్టకుండా మా పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడిన దాన్ని పట్టుకొని దేవుళ్ళు ఏదో వీళ్ళకే పేటెంట్ రైట్ ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? అసలు మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాట? బీజేపీ వాళ్ళకు అసలు మెడ మీద తలకాయ లేదని ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. వాళ్ళు తెలివిలేని దద్దమ్మలు. రేవంత్ రెడ్డి గారు గొప్ప విషయం ఏం చెప్పారండి, ఇప్పుడు పార్టీలో విభిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా హిందూ మతం కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇవాళ ట్రైబల్స్ ఒక దేవుని కొలుస్తారు, ఎస్సీలు ఒక దేవుని కొలుస్తారు, ఎస్టీలు బీసీలు అదేవిధంగా కులవృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దేవుని కొలుస్తారు. ఇంతమంది దేవుళ్ళని కొలిచిన అందరం కూడా ఒక హిందూ మతంతో ఎట్లయితే సంబంధం పెట్టుకొని ఉన్నామో కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ ఇట్లా మనగడ కొనసాగిస్తుంది. కాబట్టి 140 సంవత్సరాల నుండి ఈ పార్టీ మనగడ ఉంది అని చెప్పి వారు మాట్లాడినరు. ఇవాళ అంత గొప్ప పార్టీలో మీరు జూనియర్లకు కూడా ఇవాళ డిసిసి ప్రెసిడెంట్లు ఇచ్చిర్రంటే మీరందరూ కూడా సీనియర్ల తానికి పోవాలా, వాళ్ళని కలుపుకొని పోవాలా, మిగతా పెద్దలను అందరూ కలుపుకొని సమైక్యవాదంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీకి ముందుకు నడిపియాలని చెప్పి వారు మాట్లాడిరు. మా ఇంటర్నల్ మీటింగ్ది మీరేదో దేవుళ్ళ మాట్లాడిరని చెప్పి తలకాయ లేనోడు మాటకు మేమేం జవాబిస్తాం? తలకాయ ఉన్నోడు మెదడున్నోడు ఏదైనా ఆలోచించి మాట్లాడితే దాన్ని జవాబు ఇవ్వగలుగుతాం. నిజంగా బీజేపీ వాళ్ళకి తలకాయ మెదడు ఉంటే రండి, ఇలా చర్చకు రండి. దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ఏ విధమైన అభివృద్ధి ఉంది, రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజలకు ఏ విధమైన పథకాలు చర్చిస్తున్నారు, అవి ఏ విధంగా అందుబాటులోకి తెస్తున్నారు, ఏ జనాభా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఎట్లా ముందుకు పోతున్నారు అనేది చర్చిస్తాం రండి. లేదు మీ మోడీ గారు పేటెంట్ అంటున్నారు బీజేపీ వాళ్ళు, దేశం ఎట్లా 140-50 లక్షల కోట్ల అప్పు ఎందుకు తెచ్చిర్రు, జిఎస్టీ పైసలు అన్ని కూడా ఎవరికి ఇస్తుర్రు, ఎల్ఐసీలు వీటి అన్ని కూడా అమ్ముకొని ఎవరికి ఇస్తుర్రు, ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ తేలేదు ఇవాళ వరకు భారతదేశంలో. ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు 68 సార్లు టెర్రరిస్టు దాడులు ఎందుకైనాయి, బాంబులు ఎందుకు వెళ్తున్నాయి, దీని మీద చర్చిస్తాం రండి దమ్ముంటే. ఇవి కాకుండా దేవుళ్ళని అన్నారు, దేవుళ్ళు మీ పేషెంట్ అరబై, మేం దేవుళ్ళ కోసం మాట్లాడతాము, మేము హిందుత్వము అన్ని మతాలు గౌరవిస్తాం. కాబట్టి ఆ రోజు రాజ్యాంగంలో కూడా ప్రతి ఒక్క మతానికి కులానికి అందరికి కూడా మేము చట్టాలను పొందుపరిచినాం. కాబట్టి ఇలా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ మీరు ఏదో సోషల్ మీడియా పెట్టుకొని ఒక మాట చెప్పుకొని అది ట్రోల్ చేసి పిచ్చోల ఆనందం పొందితే మనం ఏం చేయలేం. ఇవాళ నిన్న కూడా నేను సోషల్ మీడియాలో చూసినాను, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కోసము అక్కడ శివాలయాలు ఆంజనేయ స్వామి ఆలయాలు పొలగొట్టి వాళ్ళ పార్కింగ్ జాగాల కోసం కేటాయిస్తున్నారని చెప్పి తలకాయ ఉన్న వాళ్ళు అది మాట్లాడండి ముందు. అంటే ఎంఐఎం తోటి ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో రేవంత్, అప్పటి నుంచి హిందూ దేవుళ్లను వక్రీకరించి మాట్లాడుతున్నాడని కూడా అన్నారు. ఏం చెప్తారు? ఎంఐఎంతో మేము పొత్తు పెట్టుకోలే. రేవంత్ రెడ్డి ఇలా చేసే కార్యక్రమాలు మంచుకున్నాయి అని చెప్పి మిగతా వేరే పార్టీ వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇస్తారు. ప్రభుత్వంలో ఇప్పుడు సిపిఎస్ సిపిఎం ఎంఐఎం అందరు ఉన్నారు. మొన్న మీరు బీసీ రిజర్వేషన్ కోసం బీజేపీ వాళ్ళు కూడా మద్దతు చెప్పారు. మీకు మాకు పొత్తున్నట్ట, బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, బీఆర్ఎస్ మాకు పొత్తున్నట్ట. మంచి కార్యక్రమం ఏది చేసినా కానీ మద్దతు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుకు వస్తారు. తప్పకుండా మా ప్రభుత్వానికి ప్రజల వెల్ఫేర్ కోసం ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరి సహకారం మేము తీసుకుంటాం.